హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. టుడే క్లాస్లో మనము ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. అది కూడా మనం పార్ట్ 1ని కంప్లీట్ చేసాము. ఇందులో పార్ట్ 2ని డిస్కస్ చేద్దామండి. ఈ పార్ట్ 2లో భాగంగా 17 నుండి 35 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసుకుంటున్నామండి. సో మన కోర్స్ అనేది గ్రూప్ 1, 2, 3 అండ్ యూపీఎస్సీకి వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మెయిన్గా పర్టికులర్లీ గ్రూప్ 1 అండ్ 2 అండ్ 3 వీళ్ళకి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో దానికి అనుగుణంగా మేము కూడా ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మన సబ్జెక్ట్ అనేది కూడా బిల్డప్ అవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయండి. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. సో ఇవాళ క్లాస్లో మనం 17th క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందామండి. అంతకన్నా ముందుగా మనము ఈ ప్రాథమిక హక్కులకి సంబంధించి మినిమం 60 to 100 బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తామండి. ఓకేనా? సో దాని ద్వారా ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మీకు ఇవి జస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రాక్టీస్ కోసం మాత్రమేనండి. ఇంకా మీరు ఇవే ఎగ్జామ్లో వస్తాయని కాదు. ఎందుకంటే మీకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఎలా దాన్ని అటెంప్ట్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇంకా 17th క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఈ క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చారు? అస్పృశ్యత నేర చట్టం 1955 సవరించి పౌర హక్కుల చట్టం 1955గా మార్చారు. సో సెకండ్ స్టేట్మెంట్, అస్పృశ్యత అనే పదానికి నిర్వచనము రాజ్యాంగంలోని ఆర్టికల్ 17లో పొందుపరిచారు. స్టేట్మెంట్ 3, అస్పృశ్యత నేరం ద్వారా శిక్ష పడిన వ్యక్తి పార్లమెంటుకు కానీ రాష్ట్ర శాసనసభలకు పోటీ చేయడానికి అనర్హుడు. ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ ఏమడిగారు? మనకి సరైనది కానిది అడిగారు అనమాట. సో అందులో సరైనది కానిది ఏంటో గుర్తించాలి మనం. ఓకేనా? సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒక 5 seconds అనేది మీకు టైం ఇస్తాను. సో ఏంటండి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఎందుకు మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం డిస్కస్ చేసుకుంటే, అస్పృశ్యత నేర చట్టం 1955 సవరించి పౌర హక్కుల చట్టంగా మార్చారు. ఫస్ట్ మనము ఈ అస్పృశ్యత అనేది మన రాజ్యాంగంలో ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ అస్పృశ్యతను రద్దు చేయడం అనే ఆర్టికల్ 17లో చెప్తుందన్నమాట. అయితే ఈ అస్పృశ్యత చట్టం 1955 అంటే ద అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955ని సవరించి దానిని ఎలా మార్చారు? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటే పౌర హక్కుల చట్టం 1955గా నామకరణం చేయడం జరిగిందనమాట. సో ఓకే, ఇది రైటా? ఎస్, రైట్. సో ఇప్పుడు స్టేట్మెంట్ 2 కనుక చూస్తే, అస్పృశ్యత అనే పదానికి నిర్వచనము రాజ్యాంగంలో ఆర్టికల్ 17లో పొందుపరిచారు. అసలు మనకు ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అస్పృశ్యతను రద్దు చేయడం గురించి మాత్రమే చెప్తుంది. కానీ అస్పృశ్యత అంటే ఏంటి అనే డెఫినేషన్ ఇస్తుందా అంటే ఇవ్వదన్నమాట. జస్ట్ ఓన్లీ ఏంటి అది మనకి అస్పృశ్యతను రద్దు చేయడం మాత్రమే ఇస్తుందన్నమాట. ఓకే, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకేనా? సో రాజ్యాంగంలో ఎక్కడా కూడా అన్టచబిలిటీకి డెఫినేషన్ అనేది లేదు. అన్టచబిలిటీ యొక్క రద్దును మాత్రమే మన రాజ్యాంగం అనేది చెప్తుంది. ఓకేనా? సో ఇదేమవుతుంది? అప్పుడు రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, సో స్టేట్మెంట్ 3 ఏమిచ్చారు? అస్పృశ్యత నేరం ద్వారా శిక్ష పడిన వ్యక్తి పార్లమెంటుకు కానీ రాష్ట్ర శాసనసభకు పోటీ చేయడానికి కానీ అనర్హుడు అవుతాడనమాట. ఓకేనా? సో ఈ అస్పృశ్యత కింద శిక్ష పడిన వ్యక్తి పార్లమెంటుకు కానీ రాష్ట్ర శాసనసభకు కానీ పోటీ చేయడానికి అనర్హుడు. ఓకే, సో పైవన్నీ. ఇక్కడ ఏమడిగారు? మనకి సరైనది కానిది అంటే తప్పు స్టేట్మెంట్ ఏంటో చూడాలి. సో తప్పు స్టేట్మెంట్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది. 18th క్వశ్చన్ అండి, బీపీ మండల్ కమిషన్ ఎవరి కాలంలో నియమించారు? ఓకే, ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 చరణ్ సింగ్, ఆప్షన్ 3 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 4
రాజీవ్ గాంధీ. సో మనకి బీపీ మండల్ కమిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ చదువుకున్నప్పుడు ఈ కమిషన్ గురించి చదువుకోవాలన్నమాట. సో ఇక్కడే ఈ టాపిక్ చదివిన తర్వాత మీరు నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ అనేది చదవండి. చాలా చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో గెస్ట్ చేశారండి ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మొరార్జీ దేశాయ్ కాలంలో బీపీ మండల్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఎప్పుడు అంటే 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి బీపీ మండల్ అధ్యక్షతన సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని రీసెర్చ్ చేసి వాళ్ళకి మంచి చేయడం కోసం, అంటే వాళ్ళ అభ్యున్నతికి తగినటువంటి అడ్వైజెస్ ఇవ్వాలని చెప్పి ఈ కమిషన్ని ఆదేశించడం జరిగిందనమాట. అయితే ఈ కమిషన్ ఏం చేసింది, 1980లో తన నివేదికనైతే ఇచ్చిందనమాట. అంటే 1979లో ఏర్పాటు చేస్తే 1980లో తన నివేదికనైతే ఇచ్చింది. ఈ నివేదికలో ఇది ఏం చెప్పింది అంటే, మన దేశంలో 3743 కులాలకి, అంటే కులాలని సామాజికంగాను విద్యాపరంగాను వెనుకబడినటువంటి తరగతులుగా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్సీస్ని ఎస్టీస్ని వీళ్ళని తీసేస్తే వీళ్ళు మన దేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 52% ఉన్నారనమాట. అయితే వీళ్ళకి ప్రభుత్వము 27% ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని, దీని ద్వారా అందరికీ కలిపి అంటే ఎస్సీస్కి ఎస్టీస్కి బీసీస్కి అంటే ఓబీసీస్కి కలిపి 50% రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పి ఈ కమిషన్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఇదండి మనకి బీపీ మండల్ కమిషన్కి సంబంధించి. ఓకే, మొరార్జీ దేశాయ్ కాలంలో అతని పార్లమెంటు సభ్యుడైనటువంటి బీపీ మండల్ అధ్యక్షతన ఈ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. సో కరెక్ట్ అయినది ఏంటో గుర్తించమంటున్నాడు. స్టేట్మెంట్ ఏ, మన దేశ పౌరులు విదేశీ రాజ్యం నుండి ఏ బిరుదును తీసుకోకూడదు. సో స్టేట్మెంట్ బి, సైనిక విద్యాపరమైన విషయాలలో బిరుదులు స్వీకరించవచ్చు. సో సబ్ ఆప్షన్స్ చూద్దామా. ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏ కాదు మరియు బి కాదు. సో ఆలోచించండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డీల్స్ విత్ ద ఏంటి ఆర్టికల్ 18 అనమాట. ఏంటి ఆర్టికల్, బిరుదులను రద్దు చేయడం. ఓకే, సో ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేశారా? ఏంటి అంటే ఇక్కడ మన దేశ పౌరులు విదేశీ రాజ్యం నుండి ఏ బిరుదు కూడా తీసుకోకూడదు. అయితే ఎక్సెప్షన్ ఉందన్నమాట దీనికి. ఏం ఎక్సెప్షన్? సైనిక లేదా విద్యాపరమైనటువంటి విషయాలలో బిరుదులను స్వీకరించవచ్చు. అంటే వీటి రెండుకి ఎక్సెప్షన్ అనేది ఉందన్నమాట. సో ఇంకా మిగతా రిమైనింగ్ విషయాల్లో మాత్రము విదేశీ రాజ్యం నుండి మనము ఎటువంటి బిరుదులను స్వీకరించకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? సరైనది ఏదో అడిగారు కదా, ఏమవుతుంది ఆన్సర్? ఆప్షన్ 3 ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, సో బిరుదుల రద్దు ఏ ఆర్టికల్ అని చెప్తే మనం ఆర్టికల్ 18 అనేది చెప్పాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలండి. మనకి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి జాతీయ పురస్కారాలు ఉన్నాయి కదా, ఇవి రాజ్యాంగబద్ధమేనని చెప్పి సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చిందనమాట. అయితే ఈ జాతీయ పురస్కారాలని 1954లో ఏర్పాటు చేస్తే, ఎప్పుడండి 1954లో ఏర్పాటు చేస్తే దానిని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అనేది 1977లో రద్దు చేసిందనమాట. అయితే మళ్ళీ ఎప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చినప్పుడు 1918లో వీటిని తీసుకురావడం జరిగింది. సో ఈ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఒక్కసారి నోట్ చేసుకోండి. 1954లో ఈ జాతీయ పురస్కారాలు ఏర్పాటు చేశారు. తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వీటిని రద్దు చేశారు. అండ్ 1918లో అగైన్ ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళీ వాటిని తీసుకొచ్చింది. ఓకేనా? నెక్స్ట్, సహకార సంఘాలు అనే అంశం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చాలి? ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి గ్రూప్ 3లో ఉంది కదా, రూరల్ డెవలప్మెంట్ కింద
సో వాటి కింద వచ్చే ఒక ఛాన్సెస్ అనేది చాలా చాలా ఉన్నాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. సో సహకార సంఘాలు అనే అంశం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఆప్షన్ 1 97th, ఆప్షన్ 2 95th, ఆప్షన్ 3 86, ఆప్షన్ 4 85th. సో ఒక్కసారి ట్రై చేయండి. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 97th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ సహకార సంఘాలు అనే అంశాన్ని 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది సవరణలో ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది? సో ఇది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ట్రై చేయండి. ఆప్షన్ 1 73rd, ఆప్షన్ 2 23rd, ఆప్షన్ 3 44th, ఆప్షన్ 4 76th అమెండ్మెంట్ యాక్ట్. సో ట్రై చేయండి. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో ట్రై చేశారా? ఏంటండి? ఆప్షన్ 4 44th అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ అండి, 23rd క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ హక్కులను ప్రాథమిక హక్కులలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ సుప్రీంకోర్టు అనేక ఉత్తర్వులలో సమర్థించింది? ఆప్షన్ 1 ప్రభుత్వ వ్యవహారాలు తెలుసుకునే హక్కు, ఆప్షన్ 2 చట్టం ముందు సమానత్వం, ఆప్షన్ 3 సంస్థలను సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒక్కసారి ఆలోచించండి మీరు. సో గెస్ చేశారండి ఆన్సర్ ఏంటో? ఓకే, ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే ఏంటి అంటే ప్రాథమిక హక్కుల్లో ప్రత్యేకంగా వీటిని ప్రస్తావించలేదన్నమాట. కానీ సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ఇవి ఉంటే బాగుంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అయితే ఈ క్రింది వాటిలో ఏవి అని అడుగుతున్నారు. అయితే మనకి చట్టం ముందు సమానత్వం అనేది ఉంది కదా. ఎస్, ప్రాథమిక హక్కుల్లో ఉంది. సంస్థలను సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, ఇది కూడా ప్రాథమిక హక్కుల్లో ఉంది. ఇంకా లేనిదేంటి? మనము ఆప్షన్ 1 and 4 చెక్ చేయాలి. ఓకే, ప్రభుత్వ వ్యవహారాలు తెలుసుకునే హక్కు. సో ఇది చూడండి, ఇది మనకి ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడలేదు. అయితే మన సుప్రీంకోర్టు అనేది తన ఉత్తర్వుల్లో ఇది కూడా ఉంటే బాగుంటుందని చెప్పి సమర్థించిందనమాట. ఓకే, అలా ఇంకొన్ని ఒక 11 ఉన్నాయండి, వాటిని మీరు ఒక్కసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ప్రభుత్వ వ్యవహారాలు తెలుసుకునే హక్కు. ఓకేనా, వీటిని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇవి కూడా ఉంటే బాగుంటుందని చెప్పి సమర్థించడం జరిగింది. ఇదే కాదండి, మనకి పత్రికా స్వేచ్ఛ కానీ, వాణిజ్య ప్రకటనల స్వేచ్ఛ కానీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. వాటిని ఒక్కసారి మీరు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగంచే కల్పించబడలేదు? ఆప్షన్ 1 ఆస్తిని సంపాదించే, స్వంతం చేసుకుని బదిలీ చేసే స్వేచ్ఛ, ఆప్షన్ 2 భారతదేశం అంతా యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ, ఆప్షన్ 3 నిరాయుధంగా మరియు శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, ఆప్షన్ 4 ఏదైనా వృత్తి లేదా వ్యాపారాన్ని చేపట్టే స్వేచ్ఛ. సో ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూస్తే కనుక భారతదేశం అంతా యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ కూడా ఉందన్నమాట. అంటే రాజ్యాంగం మనకి కల్పించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఇది ఏ ఆర్టికల్ అండి? 19 ఆర్టికల్ అనమాట. నిరాయుధంగా మరియు శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ. సో ఇది కూడా ఏ ఆర్టికల్? 19th ఆర్టికల్ అనమాట. ఏదైనా వృత్తి లేదా వ్యాపారాన్ని చేపట్టే హక్కు అనమాట. ఓకే, సో ఇది కూడా 19 ఆర్టికల్ అనమాట. సో రాజ్యాంగం చెప్పనిది ఏది అంటే ఆప్షన్ 1 అనమాట. ఆస్తిని సంపాదించి తర్వాత ఆస్తిని సొంతం చేసుకొని మరియు ఆస్తిని బదిలీ చేసే స్వేచ్ఛ అనేది రాజ్యాంగం అనేది కల్పించలేదు. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్,
25th క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ దేనిని గురించి చెప్తుంది? ఆప్షన్ 1 ఆస్తి హక్కు, ఆప్షన్ 2 జీవించే హక్కు, ఆప్షన్ 3 విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఆర్టికల్ 21 గురించి మాట్లాడుతున్నారండి. ఓకే, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఓకే అండి, ట్రై చేశారా? ఏంటండి? ఆప్షన్ 2 జీవించే హక్కు గురించి ఆర్టికల్ 21 అనేది చెప్తుందన్నమాట. ఓకేనా? సో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి మనకి చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ 26 క్వశ్చన్ అండి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ హక్కును తెలుపుతుంది? సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, 2008లో అనుకుంటా ఇచ్చింది ఇది. ఆప్షన్ 1 ఆర్టికల్ 18, ఆప్షన్ 2 ఆర్టికల్ 20, ఆప్షన్ 3 ఆర్టికల్ 14, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ట్రై చేయండి ఒకసారి. సో ఆర్టికల్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క ఆర్టికల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలా అంటే, ఇప్పుడు కరెంట్ అఫైర్ రిలేటెడ్గా ఏదైనా వస్తుందనుకోండి, ఏదైనా ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా షెడ్యూల్ 10 అనమాట అది. సో దాని గురించి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని ఆర్టికల్ ఏంటి అని అన్నీ గుర్తుపెట్టుకుంటే కనుక, అలా ట్రిక్కీగా చదువుకుంటే మనము ఈ ఏరియాలో నుండి రావచ్చు క్వశ్చన్ అని చెప్పి ట్రిక్కీగా చదువుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 పై ఏది కాదు. అంటే ఆర్టికల్ 19 అనేది వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ హక్కును తెలుపుతుంది అనమాట. ఓకేనా? సో ఇందులో 6 ఉన్నాయండి. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసినది ఈ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్, ఆప్షన్ 2 మ్యాగ్నా కార్తా, ఆప్షన్ 3 సివిల్ రైట్స్ యాక్ట్, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒకసారి ట్రై చేయండి. ఓకే, ట్రై చేశారా? ఈజీగానే చేయొచ్చండి. ఏంటి? ఆప్షన్ 2 మ్యాగ్నా కార్తా నుండి, అంటే మ్యాగ్నా కార్తాలో మొదటిసారిగా పొందుపరచడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ 28 అండి. ఒక వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు అభియోగానికి, శిక్షకు గురి చేయడాన్ని ఏమంటారు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మేబీ ఈసారి ఈ క్వశ్చన్, అంటే ఇవి 4 ఉన్నాయన్నమాట, అక్కడ నుంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో ఏమంటారండి? డబుల్ జీమో పార్టీ. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? ఎక్స్ పోస్ట్ లా, అండ్ 2 డబుల్ జీమో పార్టీ, అండ్ 3 సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ డబుల్ జీమో పార్టీ కదా. ఇక్కడ ఏంటి అంటే, మన రాజ్యాంగంలో నో డబుల్ జీమో పార్టీ, అంటే డబుల్ జీమో పార్టీ లేదు. అంటే ఏ వ్యక్తిని ఒక నేరానికి కానీ, ఒకటి కంటే ఎక్కువ సార్లు అభియోగానికి కానీ, శిక్షకు కానీ గురి చేయరాదని చెప్పి ఈ ఆర్టికల్లో, అంటే మన భారత రాజ్యాంగంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏంటి అంటే స్వయం సాక్ష్యం అన్నమాట. ఈ స్వయం సాక్ష్యం అనేది చెల్లదు అని చెప్పి మన రాజ్యాంగంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? తర్వాత ఎక్స్ పోస్ట్ లా అంటే ఏంటి అంటే కార్యానంతరం శాసనం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటండి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 డబుల్ జీమో పార్టీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో 29th క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు మరో పేరు ఏంటి? సో ఆప్షన్ 1 న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, ఆప్షన్ 2 న్యాయ సంరక్షణ లేని హక్కులు, ఆప్షన్ 3 నైతిక హక్కులు, ఆప్షన్ 4
పౌర హక్కులు. సో గెస్ట్ చేయండి ఆన్సర్ అనేది. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ పౌర హక్కులు మరో పేరు ఏంటంటే న్యాయ సంరక్షణ ఉన్నటువంటి హక్కులు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, చట్టం నిర్దేశించిన ఇక్కడ రాంగ్ పడిందండి. చట్టం నిర్దేశించిన పద్ధతి అనుసరించకుండా వ్యక్తి ప్రాణానికి వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ హక్కుని హరించరాదు అని ఏ నిబంధన పేర్కొంటుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 14, ఆప్షన్ 2 ఆర్టికల్ 20, ఆప్షన్ 3 ఆర్టికల్ 21, ఆప్షన్ 4 పై ఏది కాదు? సో ఆన్సర్ మీరు గెస్ చేయండి. సో ఏంటండి ఆన్సర్? ఆర్టికల్ 21 అన్నమాట. అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి కాకుండా ఒక వ్యక్తి ప్రాణానికి ఒక వ్యక్తి స్వేచ్ఛకు రక్షణని హరించరాదు అని చెప్పి ఆర్టికల్ 21 అనేది చెప్తుందన్నమాట. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి. ఓకేనా. ఇది ఈ ఆర్టికల్ 21 అనేది మన పౌరులకి మరియు విదేశీయులకు కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కేసు ఏదంటే గోపాలన్ కేస్ 1950 అన్నమాట. ఓకే. నెక్స్ట్ 31 అండి. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 6 మరియు 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలందరికీ విద్య ఒక ప్రాథమిక హక్కు. ఓకేనా. నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ చట్టం విద్యా హక్కుని కల్పించింది. ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పై ఏది కాదు? సో ట్రై చేయండి ఒకసారి. మీరు ఏమడిగారు? సరైనది ఏంటో అడిగారు. ఓకే, ట్రై చేయండి ఒకసారి. 5 సెకండ్స్ అనే టైం ఇస్తాను. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఇదొక్కటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్, ఇంకా ఇది కూడా రాంగే అనమాట. సో 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలందరికీ విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి మనకి 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 84th అమెండ్మెంట్ యాక్ట్ అని ఇచ్చారండి. ఇది రాంగు. ఏంటి? 86th అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది అంశాల్లో ఆర్టికల్ 20 పరిధిలోకి రాని అంశం ఏది? సో ఆప్షన్ 1 కార్యాంతర శాసనాలు, ఆప్షన్ 2 నివారక నిర్బంధం, ఆప్షన్ 3 ద్వంద్వ ఆరోపణ, ఆప్షన్ 4 స్వనేరారోపణ. అంటే ఇందాక చూసాం కదండి మనం కార్యాంతర శాసనాలు అంటే ఏమన్నాము? ఇక్కడ నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా అని అంటామన్నమాట. ఇక్కడ తర్వాత ఏంటి? నివారక నిర్బంధం అంటే ఇప్పుడు చెప్పాం కదా ప్రివెంటివ్ డిటెన్షన్ అని, అది అనమాట. తర్వాత స్వనేరారోపణ అంటే ఏంటి? సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఓకే. సో ఆర్టికల్ 20లో దాని పరిధిలోకి రానిది ఏంటి అంటే నివారక నిర్బంధం, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకేనా. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ ఎక్కడ చెప్తారు అంటే ఆర్టికల్ 21లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సారీ అండి, ఆర్టికల్ 21 కాదు, ఆర్టికల్ 22లో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ అంటాం కదా, ఆర్టికల్ ఏంటండి? 22 ఆర్టికల్ అనమాట. అందులో ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. తర్వాత అండి 33 అనమాట. అరెస్ట్ మరియు నిర్బంధం. సో ఇక్కడ రాంగ్ పడిందండి. అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ కల్పించే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 17, ఆప్షన్ 2 ఆర్టికల్ 23, ఆప్షన్ 3 ఆర్టికల్ 22, ఆప్షన్ 4 ఆర్టికల్ 21. అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ కల్పించే ఆర్టికల్ అనమాట. సో గెస్ చేశారండి. సో ఏంటి ఆన్సర్? ఆప్షన్ 3 ఆర్టికల్ 22 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇందులో అరెస్ట్ మరియు నిర్బంధం నుండి
రక్షణ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని ప్రొవిజన్స్ అయితే ఉన్నాయండి, అవి ఒక్కసారి మీరు బుక్ తీసి రిఫర్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 34 క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 కింద పొందుపరిచిన ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది మన దేశంలో తప్ప ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని రాజ్యాంగంలో ఒక అంతర్భాగంగా చేర్చలేదన్నమాట. అంటే అమెరికాలో కూడా ఇది ఒక తెలియని విషయంగానే ఉండిపోయిందనమాట. అయితే ఇక్కడ మొదటి మరియు అంటే ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ జరిగాయి కదా, అప్పుడు దీనిని అంటే బ్రిటన్లో ప్రయోగించడం జరిగిందనమాట. ఓకే, తర్వాత మన బ్రిటిష్ రూలింగ్లో అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో కూడా మన దేశంలో మనం ఇండియాలో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఉండేదన్నమాట. ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే బెంగాల్ స్టేట్ ప్రొవిజనల్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1818 అండ్ డిఫెన్స్ ఇండియా యాక్ట్ 1939. ఈ రెండు యాక్ట్లు కూడా మన దేశంలో ప్రివెంటివ్ డిటెన్షన్ ఉండేది అని చెప్పి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 22 కింద ఏం చెప్తారు అంటే, సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 ఇది పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఆప్షన్ 2 రక్షణ, విదేశీ వ్యవహారాలు, దేశ భద్రతా అంశాలకు సంబంధించి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను పార్లమెంట్ చేస్తుంది. ఆప్షన్ 3 దీని ప్రకారం ఏ వ్యక్తిని 3 నెలల కాలాన్ని మించి నిర్బంధంలో ఉంచరాదు. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఇక్కడ ఏం అడిగారు, సరైనది అడిగారు కదా, ఫస్ట్ అది రౌండప్ చేసుకోండి. ఓకే, సో ఇది ఏంటి అంటే, సో ఒకసారి ట్రై చేయండి మీరు, నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ట్రై చేశారా? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో చూద్దామా. ఈ కోర్టులో విచారణ, నేర నిర్ణయం లేకుండానే వ్యక్తిని నిర్బంధించడం. అంటే కోర్టులో విచారణ ఉండదు, నేర నిర్ణయం అంటే అతను చేశాడా లేదా అనే నేర నిర్ణయం కూడా ఉండదు. అలా లేకుండానే ఒక వ్యక్తిని నిర్బంధించడం అన్నమాట. దీనినే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. అంటే తెలుగులో ఏమంటారు, నివారక నిర్బంధం అని అంటారు. ఓకేనా. సో ఇది ఎవరికి వర్తిస్తుందంటే పౌరులకు మరియు విదేశీయులకు అందరికీ వర్తించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలని రక్షణ తర్వాత విదేశీ వ్యవహారాలు వీటికి సంబంధించి పార్లమెంటు చట్టాలని చేస్తుందన్నమాట. అయితే రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంటు మరియు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర శాసనసభలు ఉమ్మడిగా ఈ డిటెన్షన్ చట్టాలని చేస్తాయన్నమాట. ఓకేనా. అయితే 3 అన్నమాట. ఇప్పుడు ఏంటండి 2 ఆప్షన్స్ అయిపోయాయి, ఇంకా 3 ఏంటి, దీని ప్రకారం ఏ వ్యక్తిని 3 నెలల కాలాన్ని మించి నిర్బంధంలో ఉంచరాదు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఉంచరాదు కరెక్టే. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఒక చట్టబద్ధమైన సలహా బోర్డు చాలినంత కారణాలతో నిర్బంధాన్ని పొడిగిస్తూ నివేదికను సమర్పిస్తే తప్ప ఏ వ్యక్తికి కూడా 3 నెలలకు మించి అతన్ని నిర్బంధంలో ఉంచరాదన్నమాట. ఓకే, ఈ సలహా బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఆప్షన్ 4లో ఏంటి, పైవన్నీ అని చెప్పారు. ఓకే, ఏంటండి ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది, ట్రై చేశారా? ఓకే, ఇక్కడ ఆన్సర్ ఇక్కడ కొంచెం రాంగ్ పడిందండి. ఏముండాలంటే ఇక్కడ పౌరులకు మరియు విదేశీయులకు అని ఉండాలి, అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఓకేనా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అది జస్ట్ కొంచెం కరెక్ట్ చేసుకోండి, పౌరులకు మరియు విదేశీయులకు వర్తించడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆన్సర్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి 34 అన్నమాట. మనుషులతో వ్యాపారం, బలవంతపు చాకరీ నిషేధంను తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 22, ఆర్టికల్ 23, ఆర్టికల్ 25, పై ఏది కాదు? సో గెస్ట్ చేయండి. ఆర్టికల్ బాగా వచ్చుంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అనేది చేయగలరు అనమాట. సో మనం సబ్జెక్ట్ని గుర్తు పెట్టుకుంటూ ఆర్టికల్స్ని గుర్తు పెట్టుకోవడం కూడా ఈజీనే, అలా గుర్తు అయినా పెట్టుకోవచ్చు,
లేదా మీరు బై హార్ట్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండి, సో ఆన్సర్ ఏంటండి ఇక్కడ ఆర్టికల్ 23 అనేది ఇక్కడ పీడనాన్ని నిరోధించే హక్కు కింద వస్తుందన్నమాట. అంటే ఏంటి, మనుషులతో వ్యాపారం కానీ బలవంతపు చాకరీ చేయడం అనేది నిషేధించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇవ్వండి మనకి వాళ్ళ క్లాస్ అనేది. మీకు వీడియోస్ అనేది లేట్గా అప్లోడ్ అవుతున్నాయని అందరు చెప్తున్నారు. సో నేను కూడా మీలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానండి. సో అందుకని చెప్పి కొంచెం లేట్గా అప్లోడ్ అవుతున్నాయి వీడియోస్. సారీ ఫర్ ద డిలే. సో వన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియోస్ అనేది ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్సే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.